తదుపరి ధనుసు రాశి వారు కుజరాహు కలియుగ యుద్ధం వల్ల వచ్చేటువంటి మే 4వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా అంత ఊరట కల్పించేటువంటి అవకాశం ఎక్కడ లభించడం లేదు. వచ్చిన ధనము ఖర్చులు అన్నీ కూడా సరిపోతుంటాయి. కాస్త అప్పు ఎక్కువగా చేస్తుంటారు. సేవింగ్స్ను కూడా కరగబెట్టుకునేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. అనవసరంగా వీరు ధనాన్ని అనేటువంటిది మార్చి 3వ తారీఖున విందు వినోదాలలో ఖర్చు పెట్టి లేనిపోని హెచ్చులకు పోయి ధనాన్ని అంతటినీ కూడా నాశనం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఏమిటి, ధనం ముఖ్యం కాదు, మనకి నలుగురు బాగుండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ధనమే ప్రాధాన్యం అనేటువంటి విషయాన్ని ఏప్రిల్ 3వ వారంలో వరకు తెలుసుకుంటారు. అప్పటి వరకు కూడా ధనం మీద సరైనటువంటి ఆధిపత్యం ఉండదు. ధనం అంటే ఒక నిర్లక్ష్యమైన ధోరణి ఏర్పరచుకుంటుంటారు. ధనాన్ని ఏముందిలే అనుకుంటుంటారు. ధనాన్ని మాత్రం ఎంతసేపటికి కూడా వస్తే వస్తుందిలే లేకపోతే లేదులే అనేటువంటి టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేటువంటి విషయాల్లో నడిపిస్తూ ఉంటారు ధనుసు రాశి వారు. పైగా ఈ ధనుసు రాశి వారు ఇతరులకి ధనం అవసరమైనప్పుడు షూరిటీ సైన్లు పెట్టడము, మనవాడే కదా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మాత్రం మార్చి నెల అద్భుతంగా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెల కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఈ గడ్డుకాలం మే 4వ తారీఖు వరకు కూడా ఏర్పడుతుంది. జనాల్లో ఆదరణ తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇతర రంగాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటుంటారు. పైగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఐక్యూ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. అవసరమైన వాటి చోట కంటే అనవసరమైన చోటని విజ్ఞాన ప్రదర్శన చేసి నవ్వులు పాలవుతుంటారు. దానివల్ల